చరిత్రలో కొన్ని ప్రదేశాలు ఉంటాయి. అవి కేవలం రాళ్ళు రప్పలు కాదండోయ్, అవి మన గతాన్ని గురించిన మన ఆలోచనల్నే పూర్తిగా మార్చేస్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక ఆలయం గురించే తెలుసుకోబోతున్నాం. మన కథనే మార్చేసిన ఒక ఆలయం. ఆలోచించండి, మానవ నాగరికత ఎలా మొదలైంది? కేవలం కడుపు నింపుకోవడం కోసమా? లేక దాని వెనక అంతకంటే పెద్ద కారణమేదైనా ఉందా? ఒక్కసారి ఊహించుకోండి, ఒకవేళ మన నాగరికత మొదలైందే దేవుడిని వెతుక్కోవడం కోసమైతే. మనందరం చాలా కాలంగా ఒకే కథ వింటున్నాం కదా. సులభంగా తిండి దొరుకుతుందనే ఆశతో మన పూర్వీకులు అనుకోకుండా వ్యవసాయాన్ని కనిపెట్టారు అని. అంటే అంతా కేవలం భౌతిక అవసరాల కోసమే జరిగిందన్నమాట. కాని సరిగ్గా 1995లో టర్కీలో బయటపడిన ఒక ప్రదేశం ఈ కథనంతటినీ తలకిందులు చేసేసింది. చరిత్రకారులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ప్రదేశమే గొబెక్లీ టెపే. ఊరికి ముందే ఆలయం? వినడానికి విచిత్రంగా ఉంది కదూ. అసలీ ప్రదేశంలో ఉన్న వింతేంటి, దాని వెనుకున్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నెంబర్ చూడండి, క్రీస్తు పూర్వం 9500, అంటే ఇప్పటికి దాదాపు 11,500 సంవత్సరాల క్రితం మాట. ఊహకే అందట్లేదు కదూ ఎంత పాతదో. ఇంకా బాగా అర్థం కావాలంటే మనకు బాగా తెలిసిన స్టోన్హెంజ్, గిజా పిరమిడ్స్ ఉన్నాయి కదా, వాటికంటే ఇది ఏకంగా 7,000 సంవత్సరాలు పాతదన్నమాట. అంటే ఆ భారీ పిరమిడ్స్ కట్టే సమయానికే ఈ గొబెక్లీ టేపే అనేది ఒక పురాతన శిథిలం. ఎంత ఆశ్చర్యమో చూడండి. అసలు మ్యాటరు ఎక్కడే ఉంది. స్టోన్హెంజ్ను కట్టింది వ్యవసాయం తెలిసినవాళ్లు, కాని గొబెక్లీ టెపేను కట్టింది ఎవరో తెలుసా? కేవలం వేటాడుతూ పండ్లు కాయలు ఏరుకుంటూ బతికేవాళ్లు. అసలు వ్యవసాయమనే మాటే తెలియని రోజుల్లో అంత పెద్ద నిర్మాణం ఎలా సాధ్యం? అవి చిన్న చిన్న నిర్మాణాలు కూడా కావు. ఒక్కో పిల్లర్ బరువు ఏకంగా 7 టన్నులు, ఎత్తు 5 మీటర్లు. కాని అన్నింటికన్నా ఆశ్చర్యమేంటంటే అక్కడ మనుషులు నివసించినట్టు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఇల్లు లేవు, వంట సామాన్లు లేవు, ఏమీ లేవు. మరి ఇది ఊరు కాకపోతే ఇంతకీ ఇదేంటి? అవును, వాళ్ళు అక్కడ ఉండకపోతే మరి ఎందుకింత కష్టపడ్డారు? ఇంత పెద్ద కట్టడం వెనక ఉన్న అసలు ఉద్దేశ్యమేమై ఉంటుంది? ఆర్కియాలజిస్టులకి కూడా ఇదే ప్రశ్న. వాళ్లకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. బహుశా జంతువుల్నుంచి రక్షణ కోసమా? ఛాన్సే లేదు. మరి వేటాడిన జంతువుల్ని వండుకోడానికా? అదీ కాదు. అంటే దీనికి మనకు కనిపించే ఉపయోగం ఏదీ లేదన్నమాట. అందుకే వాళ్ళొక అంచనాకొచ్చారు. దీని వెనుక ఉన్నది ఒక బలమైన నమ్మకం, బహుశా ఒక మతం లేదా ఒక ఐడియాలజీ. వేల మంది, బహుశా ఒకరికొకరు శత్రువులైన వేర్వేరు తెగల వాళ్లంతా ఒకే ఒక్క నమ్మకం కోసం కలిసి పనిచేసుంటారు. కాని కథలో అసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. ఈ ఆలయానికి, మనందరి జీవితాల్ని మార్చేసిన వ్యవసాయ విప్లవానికి మధ్య ఒక ఊహించని లింక్ బయటపడింది. ఆ ప్రదేశానికి చాలా దగ్గర్లోనే ఆర్కియాలజిస్టులు మరో సంచలనాన్ని కనుగొన్నారు. అది గొబెక్లీ టెపే కథను మానవ చరిత్ర కథతో కలిపే ఒక ముఖ్యమైన క్లూ అన్నమాట. గొబెక్లీ టెపే నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో, అవును, కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ప్రపంచ చరిత్ర గతిని మార్చేసిన ఒక ప్రదేశముంది. సరిగ్గా అక్కడే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అడవి గోధుమను, అంటే ఐన్కార్న్ గోధుమను మనుషులు పండించడం మొదలుపెట్టారు. సింపుల్గా చెప్పాలంటే అగ్రికల్చరల్ రెవల్యూషన్ పుట్టింది అక్కడే. ఇప్పుడు ఆలోచించండి, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయం, ప్రపంచంలోనే మొట్టమొదటి గోధుమ పంట, రెండూ ఒకే చోట ఒకే సమయంలో ఉండటం, ఇది కేవలం కాకతాళీయమా, యాదృచ్ఛికమా? శాస్త్రవేత్తలు మాత్రం అలా అనుకోవట్లేదు. ఈ ఆధారాలన్నీ చూశాక నాగరికత ఎలా పుట్టింది అనే దానిపై మనకున్న అవగాహననే మార్చేసే ఒక కొత్త సిద్ధాంతం తెరపైకొచ్చింది. సాధారణంగా మనమేమనుకుంటాం? ఫస్ట్ మనుషులు ఊళ్ళు కట్టుకున్నారు, తర్వాత అక్కడే స్థిరపడటానికి వ్యవసాయం చేశారు, ఆ తర్వాత అంత సెట్ అయ్యాక దేవుడి కోసం మధ్యలో ఒక గుడి కట్టారు. ఇదే కదా మనకి తెలిసిన ఆర్డర్. కానీ గొబెక్లీ టెపే సాక్ష్యం ఏం చెబుతోందంటే, బహుశా మొదట ఆలయం కట్టారు, ఆ తరువాత దాని చుట్టూ జనం వచ్చి ఊరేర్పడి ఉండొచ్చు అని. చూశారా, మొత్తం రివర్స్ అన్నమాట. సో కొత్త కథ ఇలా ఉండొచ్చు. ఫస్ట్ ఒక బలమైన నమ్మకం వేటగాళ్లందర్నీ ఒకటి చేసింది. ఆ నమ్మకంతో వాళ్ళు ఈ భారీ ఆలయాన్ని కట్టడం మొదలుపెట్టారు. కాని అక్కడికి వచ్చే వేలాది మంది కార్మికులకి, భక్తులకి కడుపు నింపాలి కదా. మరి ఆహారం ఎక్కడ్నుంచి వస్తుంది?
ఆ అవసరం కోసమే వాళ్ళు దగ్గర్లో ఉన్న అడవి గోధుమల్ని పండించడం మొదలుపెట్టారు. అలా వ్యవసాయం మొదలైంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, మానవ చరిత్రలోనే అతిపెద్ద విప్లవమైన అగ్రికల్చరల్ రెవల్యూషన్ అనేది కేవలం ఆకలి తీర్చుకునే అవసరం నుంచి కాదు, బహుశా ఒక బలమైన నమ్మకం, ఒక ఐడియా నుంచి పుట్టి ఉండవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ఆహారం కన్నా ముందే విశ్వాసం వచ్చింది. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. గొబెక్లీ టెపే మనకు నేర్పుతున్న పాఠం ఇదే కదా? మానవ పురోగతికి కారణం కేవలం భౌతిక అవసరాలే కాదు, మరి మనం ఊహించడానికి కూడా వీల్లేని ఇలాంటి శక్తివంతమైన ఆలోచనలు, నమ్మకాలు మన గతాన్ని ఇంకా ఎన్ని రకాలుగా మార్చాయో కదా?